తీసుకొని కూర్పు గట్టి ఒక హారంగా మేనిఫెస్టోలో చేర్చుకున్నాం. ఆ మేనిఫెస్టోనే గవర్నర్ గారి ప్రసంగంలో తూచా తప్పకుండా ప్రభుత్వం అమలు చేస్తుందని చెప్పడం జరుగుతుంది అధ్యక్ష. ఏమున్నది అధ్యక్ష? ఈ సభలో లేరు వారి పేరు నేను ప్రస్తావించా, కానీ వారు చెప్పిన మాటలు నేను ప్రస్తావించదలుచుకున్నా. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో 420 420 అంశాలు ఉన్నాయని చెప్పి హేళనగా మాట్లాడింది అధ్యక్ష. నేను ఈ మేనిఫెస్టోని చూపుతా ఉన్నా, నేను కూడా లెక్కబెట్టిన అధ్యక్ష ఎన్ని అంశాలు ఉన్నాయి. బహుశా 220 అంశాలు ఉంటాయి. లేదు అంటే ఇంకొక 30-40 అంశాలు చాప్టర్లను కలుపుకుంటే 250 అంశాలు ఉంటాయి. మరి నాకు అర్థం కాని విషయం అధ్యక్ష, ఈ 420 సంఖ్య ఎందుకు వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, దానికి మూలమేంది అని చెప్పి ఒకసారి మనం ప్రశ్నించుకోవాలి. ఒకవేళ 2014లో వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో అంశాలు, 2018లో బీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో అంశాలు అన్నీ కూడగడితే 420 అయ్యిందా ఒకసారి వాళ్ళని చూడమంటా ఉన్నా. లేదా మొత్తము ఇచ్చిన అంశాలు, ఇచ్చిన మేనిఫెస్టో, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ప్రతి పేజీలో అబద్ధం ఉంది. ఇది 2014లో టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో. వాళ్ళకి పంపుతా, వాళ్ళ సీనియర్ నాయకులను పేజీ చూసుకోమని చెప్తా ఉన్నా. గుండె మీద చెయ్యేసుకొని ఆత్మసాక్షిగా చెప్పమనండి. వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో 9.5 సంవత్సరాల్లో వాళ్ళు ఎన్ని అమలు చేసిర్రు, ఎన్ని అమలు చేయలేదు, ప్రతి ఒక్క పేజీలో నేను టిక్కు పెట్టినా ప్రతి ఒక్క పేజీలో ఒక అబద్ధం దాగి ఉంది, ఒక వంచన దాగి ఉంది, ఒక మోసం దాగి ఉంది. అది తెలంగాణ ప్రజలు గుర్తించరు కాబట్టి ఇక్కడున్న వాళ్ళు అక్కడికి పోయినరు, అక్కడున్న వాళ్ళం ఇక్కడికి వచ్చిన అధ్యక్ష. ఇది వాళ్ళు గుర్తించాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. 420 అంటే 4+2 6 ఎవరు లక్కీ నెంబర్ అధ్యక్ష? చేసిన మోసాలు మనసులో ఉన్నాయేమో, మదిలో ఉన్నవేమో, అందుకే ఆ 420 అనే పదం మాటిమాటికి ఆ నాయకుల నోటి నుంచి బయటకు వస్తూ ఉంది. హుందాగా ఉండాల్సిన అవసరం వచ్చింది. ఒక జాతీయ పార్టీ మేనిఫెస్టో ఇచ్చింది, ప్రజల ఆకాంక్షల మేరకు ప్రజాస్వామ్య పద్ధతిలో పాలన చేస్తామంటే మేనిఫెస్టోలో అంశాలను ప్రస్తావించాలి తప్ప 420 అంశాలు చెప్పి ప్రజలకు చెప్తే నవ్వుకుంటున్నారు అధ్యక్ష. ప్రజలు ఓటమి నుంచి ఇంకా వీళ్ళకు బయటికి రాలేదు, వీళ్ళ మానసిక స్థితి ఏంది అని చెప్పి ప్రజలు ఈరోజు ప్రశ్నిస్తున్నారు అధ్యక్ష. అలాగే టీవీ ఇంటర్వ్యూలలో చూస్తూ ఉన్నాం, ఇవన్నీ చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్తా ఉన్నాం. ప్రగతి భవన్లో ఎందుకుంటున్నారు కేసీఆర్ సెక్రటేరియట్కి ఎందుకు రావట్లేదు అంటే ఆ రోజు ఇచ్చిన సమాధానం ఏంది అధ్యక్ష? బీఆర్ఎస్ నాయకులు ఎక్కడుంటే ఏంది, అధికారులు పనిచేస్తున్నారా లేదా, మేము ఎక్కడుంటే ఏంది, ఫైళ్లు మా దగ్గరికే వస్తాయి, సంతకాలు పెడతామని చెప్పి ఆ రోజు చెప్పిండ్రు. కానీ ప్రజాస్వామ్య పరిపాలన ఎక్కడి నుంచి జరగాలి అధ్యక్ష? ఫామ్ హౌస్ నీడలో, ప్రగతి భవన్ నీడలో కాదు, సెక్రటేరియట్లో జరగాలి. ఈరోజు ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రివర్యులు సెక్రటేరియట్లో కూర్చొని పరిపాలన చేస్తూ ఉన్నారు. విజిటింగ్ అవర్స్లో అసంఖ్యాక ప్రజానీకం సంబరంతో జాతరలాగా ఈరోజు సెక్రటేరియట్కు వెళ్ళి అధికారులకు దరఖాస్తులు ఇస్తా ఉన్నారు, మంత్రులను కలుస్తూ ఉన్నారు, వీలైతే ముఖ్యమంత్రి గారిని కూడా కలుస్తున్నారు. ఇదే కదా ప్రజాస్వామ్యం అని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఈ ప్రజాస్వామ్యం కోసమే ఓటర్లు మాకు అనుకూలంగా తీర్పిచ్చింది కదా అధ్యక్ష. అందుకే ఈరోజు తెలంగాణ ఎడ్డి తెలంగాణ, గుడ్డి తెలంగాణ కాదు, కర్రు గాల్చి వాత పెట్టే నైపుణ్యం గల తెలంగాణ. కాబట్టి ఈరోజు మళ్ళీ అధికారంలోకి నమ్మిన కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలోకి వచ్చిన విషయాన్ని మీరెవరు కూడా మరవద్దని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. మొదటి పేజీని చూడనట్టుంది. మొదటి పేజీలో చాప్టర్ 1లో మేమేమన్నాం? అవినీతి, కరప్షన్ అంతు తేలుస్తామన్నాం, కమిషన్ వేస్తా అన్నాం, చట్టబద్ధంగా అవినీతి ఎంతటి వాళ్ళు చేసినా అది బయటికి తీస్తామని చెప్పినాం. అది మాత్రం చక్కగా మర్చిపోయారు. కానీ మిగతా 420 అంటూ లెక్కలు కట్టి తెలంగాణ ప్రజలను మైమరిచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని చులకన చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఎంత మాత్రం సబబు కాదని చెప్పి నేను మీ ద్వారా వారికి తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు మేము ముఖ్యమంత్రి గారు ప్రమాణ